హలో గైస్, వెల్కమ్ టు మహి లోహేంద్ర ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఇంటర్నేషనల్ టీ20 లీగ్లో 30th మ్యాచ్ దుబాయ్ క్యాపిటల్ వర్సెస్ డెసర్ట్ వైపర్స్ మ్యాచ్ అనౌన్స్డ్ అండ్ ప్రొడక్షన్ చూద్దాం. సో ఇక ఫస్ట్గా చూసుకుంటే ద ప్రాబుల్ టీమ్ యొక్క దుబాయ్ క్యాపిటల్ చూస్తే ఫస్ట్ షాహ్ హోప్, పవెల్, షనాకా, సో సికిందర్ రాజా. సో ఇక్కడ కీ ప్లేయర్స్ ఎవరంటే సో వీళ్ళకి బేసిక్గా బ్యాట్స్మెన్స్ అయితే మనం చెప్పుకుంటే సికిందర్ రాజా, హోప్ అండ్ పవెల్. సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే వీళ్ళు. సో సికిందర్ రాజా మనందరికీ తెలుసు, వన్స్ క్రీజ్లో ఉంచుంటే అలవోకగా సిక్సెస్ ఫోర్స్ కొడతారు. అలాగే హోప్ తెలుసు మనకి, హోప్ చాలా మంచి ఇంపార్టెంట్ బ్యాట్స్మెన్, వెస్టిండీస్ బ్యాట్స్మెన్ మనందరికీ తెలుసు. ఐపీఎల్లో కానీ వెస్టిండీస్ తరఫు నుంచి చాలా స్ట్రాంగ్ స్ట్రైక్ రేట్ అయితే ఉంటుంది. స్ట్రాంగ్ బ్యాటింగ్ హిట్టింగ్ అయితే తనకు ఉంది. పవెల్ కూడా మన అందరికీ తెలుసు, అలవోకగా సిక్సెస్ ఫోర్స్ అయితే కొడతాడు. సో ఓవరాల్గా బ్యాటింగ్ చూస్తే చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఇంకా బౌలింగ్ విషయానికి వస్తే మనందరికీ తెలుసు, సో ఫర్హాన్ ఖాన్ కానీ, సో డంకాన్, స్టోన్ కానీ, అలీ కానీ, సో మంచి బౌలర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు బేస్ని పిచ్ని బేస్ చేసుకుని ఒక టెక్నిక్తో బౌలింగ్ చేసే సత్తా అయితే వీళ్ళందరికీ ఉంది. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే కనుక ప్రాబుల్ ప్లేయింగ్ లెవెల్లో దుబాయ్ క్యాపిటల్స్ యొక్క టోటల్ టీమ్ ఎక్స్పెక్టెడ్ టీమ్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఈ టీం అయితే కనుక ఆడితే కంపల్సరీ ఈ సీజన్లో వీళ్ళు విన్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. సో ఇక నెక్స్ట్ టీం చూసుకుంటే కనుక డిసర్ట్ వైపర్స్. సో ఇది కూడా టీం చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సో మెయిన్ కీ ప్లేయర్స్ వచ్చి అంటే బ్యాట్స్మెన్స్ వచ్చి చూసుకుంటే కనుక మనకి సో అజమ్ ఖాన్, షూరి హేల్స్, జమాన్, రూదర్ ఫోర్డ్. సో మంచి బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు. తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ అయితే కొట్టే సత్తా వీళ్ళకుంది. సో వన్స్ వీళ్ళ క్రీజ్లో ఉంటే అవతల టీం చాలా దడగా ఉండేలాగా చేసే సత్తా అయితే ఈ బ్యాట్స్మెన్లో ఉంది. సో మనందరికీ తెలుసు హేల్స్ యొక్క హిట్టింగ్ ఏ విధంగా ఉంటుందో. సో తక్కువ బాల్లో ఎక్కువ రన్స్ అయితే కొడతారు. సిక్సెస్ ఫోర్స్ అయితే అలవోకగా కొట్టే అలవాటు అయితే ఈయనకుంది. సో అటు ఇంటర్నేషనల్ మ్యాచెస్లో కానీ ఐపీఎల్లో కానీ మంచి పరుగులు అయితే చేసిండు. సో ఇక నెక్స్ట్ చూసుకుంటే బౌలింగ్ విషయానికి వస్తే సో కెప్టెన్ సామ్ కురాన్ అండ్ హస్రంగా, సో మంచి బౌలర్స్ వీళ్ళు. మహమ్మద్ అమీర్ పాకిస్తాన్ బౌలర్ కూడా ఉన్నాడు. సో ఇక్కడ ఓవరాల్గా చూసుకుంటే బౌలింగ్ అన్నది చాలా స్ట్రాంగ్గా ఉంది. సో సామ్ కురాన్ మన అందరికీ తెలుసు, బ్యాటింగ్ కూడా చేస్తాడు, బౌలింగ్ కూడా వేస్తాడు, లెఫ్ట్ హ్యాండెడ్ బౌలర్. సో మంచి పదునైన బౌలింగ్ అయితే వేసే సత్తా అయితే ఉంది. మనోడు ఐపీఎల్లో కానీ ఇంగ్లాండ్ తరఫున మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. ఇక అసరంగా మనకు తెలుసు, శ్రీలంక మంచి ఇంపార్టెంట్ స్పిన్నర్, ఆఫ్ స్పిన్నర్. సో మంచి టెక్నిక్తో అయితే బౌలింగ్ వేస్తారు. సో బౌలింగ్ యాక్షన్ కూడా చాలా సూపర్గా ఉంటుంది. సో మహమ్మద్ అమీర్ కూడా మన అందరికీ తెలుసు, మంచి పాకిస్తాన్ బౌలర్. సో ఇక ఓవరాల్గా చూసుకుంటే బ్యాటింగ్, బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్ చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు ఈ టీం. ఇక స్టాట్స్ చూసుకుంటే ఈ మ్యాచ్ వచ్చి February 3, 2025 8 PM అయితే స్టార్ట్ అవుతుంది. ఇది షార్జా క్రికెట్ స్టేడియంలో షార్జాలో స్టార్ట్ అవుతుంది. ఇక టీం యొక్క లాస్ట్ 5 మ్యాచెస్ ఫామ్ చూసుకుంటే కనుక సో డిసర్ట్ వైపర్స్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ ఓడిపోయింది. దుబాయ్ క్యాపిటల్ లాస్ట్ 5 మ్యాచెస్లో 3 మ్యాచెస్ విన్ అయింది, 2 మ్యాచెస్ అయితే ఓడిపోయింది. సో ఇక్కడ చూసుకుంటే బోత్ టీమ్స్ అయితే ఈక్వల్గానే ఉన్నాయనుకోవచ్చు. లాస్ట్ 5 మ్యాచెస్లో 2 మ్యాచెస్ ఓడిపోయి 3 మ్యాచెస్ అయితే విన్ అయ్యాయి. ఇక హెడ్ టు హెడ్ చూసుకుంటే లాస్ట్ 10 మ్యాచెస్లో 5 మ్యాచెస్ అయితే తలపడ్డాయి. ఇందులో డిసైడ్ వైపర్స్ 2 మ్యాచెస్ నెగ్గితే దుబాయ్ క్యాపిటల్ 3 మ్యాచెస్ అయితే నెగ్గింది. సో ఇక్కడ చూసుకుంటే కనుక దుబాయ్ క్యాపిటల్ ఒక మ్యాచ్ ఆధిక్యంలో ఉందని చెప్పుకోవచ్చు. ఇక టీమ్ కంపారిజన్ లాస్ట్ 10 మ్యాచెస్ చూసుకుంటే డిసర్ట్ వైపర్స్ వచ్చి లాస్ట్ 10 మ్యాచెస్లో 80% విన్ అయింది అండ్ 135 యావరేజ్ స్కోరు, హైయెస్ట్ స్కోర్ 193, లోయెస్ట్ స్కోర్ 74. బట్ దుబాయ్ క్యాపిటల్ లాస్ట్ 10 మ్యాచెస్లో 50% విన్ అయిందంటే 5 మ్యాచెస్ విన్ అయింది. 207 ఇస్ ద హైయెస్ట్ స్కోర్, లోయెస్ట్ స్కోర్ 131. ఇక్కడ చూసుకుంటే డిసర్ట్ వైపర్స్ కొంచెం ఫామ్లో ఉందని చెప్పొచ్చు. లాస్ట్ 10 మ్యాచెస్లో 80% విన్ అంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూసుకుంటే వెన్యూ స్టాట్స్ చూసుకుంటే కనుక ఈ పిచ్లో టోటల్ 13 మ్యాచెస్ అయితే జరిగినాయి. సో ఈ 13 మ్యాచెస్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 23% విన్ అయితే, సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 77% అయితే విన్ అయింది. సో ఇక్కడ దీన్ని బట్టి చూసుకుంటే కనుక ఎవరైతే టాస్ నెగ్గుతారో వాళ్ళు ఫస్ట్ బౌలింగ్ చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ పిచ్లో వచ్చి యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్ స్కోర్ 149, యావరేజ్ సెకండ్ ఇన్నింగ్ స్కోర్ 142. సో హైయెస్ట్ టోటల్ వచ్చి 202 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ టోటల్ వచ్చి 74 ఫర్ 10 వికెట్స్. దెన్ హైయెస్ట్ చేజర్ వచ్చి 202 ఫర్ 5 వికెట్స్ అండ్ లోయెస్ట్ డిపెండెడ్ వచ్చి సో 180 ఫర్ 7 వికెట్స్. సో ఇది ఓవరాల్గా ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్. సో ఈ మ్యాచ్ అనౌన్స్ అండ్ ప్రొడక్షన్ బేస్ చేసుకుని ఈ 2 టీమ్స్లో నెగ్గేది ఏ టీం అన్నది మా టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ లింక్ని క్లిక్ చేసి మా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.